హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటే కాట్మాండ్ నుంచి లూక్లా వరకు ఫ్లైట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ అనమాట, కాట్మాండ్ దగ్గర ఉన్న రామ్చాప్ ఎయిర్పోర్టు. చూడండి ఎంత రష్ ఉందో. సో అక్కడ మీరు ఫ్లైట్లో సీట్ దొరకగా 2-3 రోజులు స్టక్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో దాని బదులు రోడ్డు మార్గంలో వెళ్ళిపోతే సేమ్ 2 days 3 daysలో మనము లూక్లా వరకు రీచ్ అయిపోతాము. నేను అదే పని చేశాను. కాట్మాండ్లో గల జాడిబూటి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్ నుంచి జిరి అనే ఒక ప్లేస్కి బస్సులో వెళ్తున్నాను. సో మామూలుగా సలరీ కూడా వెళ్ళొచ్చు. సలరీ వెళ్ళి సలరీ నుంచి లూక్లా వెళ్ళిపోయి కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ చేయొచ్చు. కాకపోతే నేను జిరికి వెళ్తున్నాను. సలరీ వైపు రోడ్డు బాగలేదని చెప్తే నేను జిరి వైపు వెళ్తున్నా. సో చూశారు కదా, ఇంత పెద్ద కొండలు ఘాట్ రోడ్లు ఉన్నా కూడా రోడ్డు మాత్రము చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక హైవేలా ఉంటుందన్నమాట రోడ్డు. హ్యాపీగా మీరు పొద్దున 5 గంటలకు బస్ ఎక్కితే సాయంత్రం 3-4 కల్లా మీరు జిరికి రీచ్ అవుతారు. జిరి నుంచి లూక్లా ఎయిర్పోర్టు దాదాపు ఒక 2 రోజులు ట్రెక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా లూక్లా నుంచి ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటి రోడ్లో మీరు జర్నీ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ ఫ్లైట్కి 18,000 రూపాయలు పెట్టడం కన్నా రోడ్డు మార్గంలో లూక్లా వరకు జస్ట్ 3,000 రూపాయలతో రీచ్ అవ్వచ్చు.